ISFR 2023 ప్రకారం ఇంతకుముందు చెప్పినట్టుగా సో ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం అంటే టోటల్ ఫారెస్ట్ ఏరియా 21,179.04 చదరపు కిలోమీటర్లు. ఈ మొత్తం అటవీ విస్తీర్ణంలో మనం 3 రకాల అడవులు అంటే పరిపాలన సౌలభ్యం కొరకు 3 రకాలుగా అడవులను వర్గీకరించడం జరుగుతుంది. కాబట్టి ఒకటి దట్టమైన అడవులు లేదా వెరీ డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్, రెండోది మధ్యస్థాయి అడవులు మోడరేట్ డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ అని అంటాం, మూడోది ఓపెన్ ఫారెస్ట్ అని అంటాం. ఈ మూడింటిలో వెరీ డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ లో దట్టమైన అడవులు వచ్చేసి 1,613.32 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటే మోడరేట్ డెన్సిటీ ఫారెస్ట్ వచ్చేసి 8,909.90 చదరపు కిలోమీటర్లు, ఓపెన్ ఫారెస్ట్ వచ్చేసి 10,655.82 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. అంటే తెలంగాణలో ఓపెన్ ఫారెస్ట్ అనేది అధికంగా ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, 2021 నుంచి 2023 మధ్య అంటే 2 సంవత్సరాల వ్యవధిలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం తగ్గింది. 2021 అంటే 2021 ISFR ప్రకారం ఏమో తెలంగాణలో అడవులు పెరిగినాయని నివేదిక తెలియజేస్తే, అదే 2023 ISFR నివేదిక ఏం చెప్పింది, తెలంగాణలో అటవీ విస్తీర్ణం స్వల్పంగా తగ్గింది. ఎంత నుంచి ఎంతకు తగ్గింది? 2021లో 21,279.46 చదరపు కిలోమీటర్లు ఉంటే 2023కి వచ్చేసరికి 21,179.04 చదరపు కిలోమీటర్లు పడిపోయిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రజెంట్ మనకు 2025 నివేదిక కూడా రాబోతుంది. కాబట్టి సో ఆ లోపు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను.